గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. సో సారీ, లాస్ట్ 2 days నుండి ఏం వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే నేను మా హోమ్ టౌన్ వచ్చాను. సో ఐ ఆమ్ విత్ మై ఫ్యామిలీ, అందుకోసమే ఐ ఆమ్ అనేబుల్ టు మేక్ వీడియో. సో మనకి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో కీ హైలైట్స్ మాత్రమే చెప్తాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు మనకి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఎంగేజ్మెంట్ ఫర్ ద యంగ్ ప్రొఫెషనల్ ఓన్లీ, ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది, ఎంగేజ్మెంట్ ఆఫ్ ద యంగ్ ప్రొఫెషనల్ అనే దాంట్లో. ఇది విజయవాడలోనే ఉంటుంది. ఆ వర్క్ అడ్రస్ అయితే మన బందర్ రోడ్ విజయవాడలో ఉంటుంది. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో అయితే ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అంటే ఎవరైనా గ్రాడ్యుయేషన్, మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై. ఎక్స్పీరియన్స్ లైక్ మీకు ఏమన్నా పిఎస్యూస్లో కానీ లేకపోతే గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరబుల్ అని రాశారు. బట్ స్టిల్ అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది లేకపోయినా కూడా అప్లై అనేది చేయొచ్చు, ఎందుకంటే ప్రిఫరబుల్ అన్నాడు కాబట్టి. ఒకవేళ వచ్చిన అప్లికేషన్స్లో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న రెజ్యూమే వస్తే వాళ్ళు పిక్ చేసి ప్రిఫరెన్స్ ఇస్తారు. అదర్వైజ్ డెఫినెట్లీ యూ కెన్ అప్లై. సో స్కోప్ ఆఫ్ ద డ్యూటీస్ కూడా, రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి, అవి క్లియర్గా మెన్షన్ చేశారు. యంగ్ ప్రొఫెషనల్కి ఉంటుంది. ఎంగేజ్మెంట్ ఏంటంటే ఇది కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉంది. యాజ్ ఆఫ్ నో అడ్వర్టైజ్మెంట్ ప్రకారం 1 year వరకు ఉంటుంది ఈ కాంట్రాక్ట్ అనేది. బట్ అది క్లియర్గా మెన్షన్ చేశాడు 3 years వరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందనేసి. సో మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది, ట్రై చేయొచ్చు. పోస్టింగ్ కూడా మన బందర్ రోడ్డు విజయవాడలోనే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 40 years ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రెమ్యునరేషన్, మీరు గ్రాడ్యుయేషన్ చదువుంటే మీకు 50,000 అనేది ఉంటుంది శాలరీ. ఒకవేళ మీది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 60,000 అనేది ఉంటుంది. ఇంకా ఏ అదర్ అలవెన్సెస్ అనేవి ఉండవు, సిన్స్ బికాస్ ఇది కాంట్రాక్ట్ బేసిక్ కాబట్టి ఏ అదర్ అలవెన్సెస్ అనేవి రావు. సో లీవ్స్ కూడా క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. సో టీఏడిఏ లైక్ వర్క్ పరంగా మనం ఏదైనా డొమెస్టిక్ ట్రావెల్స్ కానీ లేకపోతే వేరే చోటకైనా ట్రావెల్ అనేది చేసినప్పుడు ట్రావెల్ అలవెన్స్ అండ్ డియర్నెస్ అలవెన్స్ అనేది అంటారు. టీఏడిఏ అంటే అది ఎకానమీ, అది ఎయిర్లో అయితే ఎకానమీ, 2 tier AC అవి క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఇవి కీ హైలైట్స్ ఈ అప్లికేషన్కి సంబంధించింది. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు మెయిల్ అనేది పంపించాలి. ఎవరికి పంపించారు అంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి, rpo.vijayawada@mea.gov.in. నేను ఈ మెయిల్ ఐడి మన డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ అనేది పంపించాలి. కింద ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. సో ఇది అప్లికేషన్ ఫామ్ అనేది, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు ఈ మెయిల్ ఐడికి ఏదర్ మెయిల్ అయినా సెండ్ చేయాలి, లేకపోతే పోస్ట్ అన్నా వేయాలి. దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే పంపించాలి. చూడండి, క్యాండిడేట్ సబ్మిట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, మీకు ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ అనేది ఏదైనా ఉందా. ఈ మెయిల్ ఐడితో ఈ కింద మెయిల్కి అప్లికేషన్ సెండ్ చేసేటప్పుడు ఈ అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ కూడా పంపించండి. లేదు మీరు పోస్ట్ వేస్తున్నారు అనుకుంటే అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చారు, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ 4th floor స్టాలిన్ సెంటర్ MG రోడ్ అనేసి. సో ఆ అడ్రస్కి పోస్ట్ అనేది వేయండి. అగైన్ ఈ అప్లికేషన్ ఫామ్ మీరు మొత్తం కంప్లీట్గా ఫిల్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ ఏదైనా అడిగారో అది పంపించేసేయండి. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ అనేది 21 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ అన్నాడు. సో అన్ఫార్చునేట్లీ ఈ అప్లికేషన్ అనేది 25/11 వచ్చింది. లాస్ట్ డేట్ అనేది ఈరోజే ఉంటుంది. డెఫినెట్లీ నేను ఈ వీడియో అనేది నెక్స్ట్ ½ an hourలో పబ్లిష్ అయ్యేటట్టు చూస్తాను, ఎడిటింగ్ అనేది చేసేసి. సో డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి. ఒకవేళ ఈమెయిల్ ఐడి అనేది లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఇలా